నా అమెరికా నా ఇష్టం అంటున్న ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సంకెళ్లు వేసి మరీ వాళ్లను స్వదేశానికి పంపిస్తున్నారు. వలసల విషయంలో మిత్రదేశం భారత్తోనూ ఇదే పంథా కొనసాగిస్తున్నారు ట్రంప్. యుఎస్ లో అక్రమంగా నివసిస్తున్న 104 మందిని రీసెంట్ గా సైనిక విమానంలో ఇండియాకు పంపిన అమెరికా ప్రభుత్వం రెండో విడతలో మరో 119 మందిని పంపుతోంది. అయితే యుఎస్ నుంచి వచ్చే వలసదారుల విమానాలన్నీ పంజాబ్ లోనే ల్యాండ్ అవుతున్నాయి. దీనిపైనే ఇప్పుడు రాజకీయ దుమారం రేగుతోంది. ఇంతకు అక్రమ వలసదారుల ఫ్లైట్లు అమృత్సర్ లోనే ఎందుకు దిగుతున్నాయి? దీనిపై కేంద్రం ఏమంటోంది? అక్రమ వలసదారుల తరలింపులో వెనక్కి తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్ ప్రభుత్వం మరో 2 విమానాల్లో ఇంకొంతమందిని ఇండియాకు తరలిస్తుంది. ఇందులో తొలి విమానం C-17 గ్లోబ్ మాస్టర్ 3 119 మందితో అమృత్సర్ లో దిగనుంది. ఈ 119 మందిలో 67 మంది పంజాబ్ కు చెందిన వారు కాగా మిగిలిన వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లు. ఇక మరో విమానంలో ఎంతమందిని తరలించనున్నది ఇంకా ప్రకటించలేదు ట్రంప్ సర్కార్. 104 మంది అక్రమ వలసదారులతో వచ్చిన తొలి విమానం పంజాబ్ లోనే అమృత్సర్ లో ల్యాండ్ అవగా ఇప్పుడు వస్తున్న 2 విమానాలు కూడా అక్కడే ల్యాండ్ కానున్నాయి. అయితే అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తీసుకువస్తున్న విమానాలు పంజాబ్ లోనే అమృత్సర్ కి ఎందుకు వస్తున్నాయి? గుజరాత్, హర్యానా, ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదు? ఇప్పుడు ఈ విషయం మీదే రాజకీయ వివాదం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం కావాలనే అక్రమ వలసదారుల విమానాలను అమృత్సర్ కు పంపిస్తోందని ఆరోపిస్తున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్. పంజాబ్ పేరు చెడగొట్టేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. పంజాబీలు మాత్రమే అక్రమంగా వలస వెళతారని ప్రచారం చేయడానికి మోదీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు పంజాబ్ సీఎం. साजिश के अधीन पंजाब नूं ते पंजाबियों नूं बदनाम करना। तो पहला जहाज उन्होंने अमृतसर लाया जिहदे विच 33 गुजरात दे सी, 33 हरियाणा दे सी, 2 महाराष्ट्र दे सी, उत्तराखंड दे सी। चलो पहला जहाज उन्होंने ला लिया, पता नहीं की कटेरिया। दूजा जहाज भी कहते अमृतसर उतरूगा जी। అటు బీజేపీ మాత్రం పంజాబ్ సీఎం ఆరోపణలను ఖండిస్తోంది. యుఎస్ నుంచి వచ్చే విమానాలకు అమృత్సర్ దగ్గర కాబట్టే ఆ విమానాశ్రయాన్ని ఎంచుకున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. ఇటువంటి సున్నితమైన విషయాలను రాజకీయ లబ్ధి గురించి వినియోగించుకోవడం సరైన చర్య కాదని మండిపడ్డారు. భగవంత్ మాన్ ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గట్టు నడుచుకోవాలని సూచించారు ఆర్పీ సింగ్. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు దేశ భద్రత గురించి ఎప్పుడూ పట్టించుకోరని, రాజకీయాలు చేయడానికి ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారని మండిపడ్డారు. అయితే నేతల విమర్శలను పక్కన పెడితే అమెరికా నుండి బయలుదేరిన విమానాలకు పంజాబ్ లోనే అమృత్సర్ ఎయిర్పోర్టే దగ్గర కాబట్టి అక్కడే ఆ విమానాలు ల్యాండ్ అవుతున్నాయని చెబుతున్నారు ఏవియేషన్ నిపుణులు. 104 మంది భారతీయులతో గత వారం వచ్చిన యుఎస్ సైనిక విమానం అమెరికాలోనే టెక్సాస్ నుండి బయలుదేరింది. అక్కడి నుండి 8420 కిలోమీటర్లు ప్రయాణం చేసి జర్మనీలోని రామ్స్టైన్ ఎయిర్ బేస్ లో హాల్ట్ తీసుకుంది. అక్రమ వలసదారులు కాలకృత్యాలు తీర్చుకున్న అనంతరం రామ్స్టైన్ ఎయిర్ బేస్ నుండి బయలుదేరి 5805 కిలోమీటర్ల దూరంలోనే అమృత్సర్ కు చేరుకుంది. ఇప్పుడు వస్తున్న విమానాలు కూడా ఇదే తరహాలో వచ్చే అవకాశం ఉంది. ఇది జర్మనీ రామ్స్టైన్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ లో కూడా ఎయిర్ బేస్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ ఆగి రెస్ట్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ వాళ్ళని ఇండియాకు తరలించిన పరిస్థితి కనిపించింది. అంటే గతంలో జరిగిన ట్రాన్స్పోర్ట్లో చాలా క్లియర్ రూట్ మ్యాప్ ఇది. సో ఇండియాలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే జర్మనీ నుండి డైరెక్ట్గా మనకి దగ్గరగా కనిపిస్తున్నది ఒకటి పంజాబ్, తర్వాత గుజరాత్. జనరల్గా ఇక్కడ పంజాబ్కు వెళ్లకుండా గుజరాత్కి తీసుకువెళ్ళొచ్చు కదా అని కూడా మనకి పంజాబ్ సీఎం అంటున్నప్పటికి కూడా బట్ ఓవరాల్గా ఏ ట్రాఫిక్ వచ్చే డైరెక్షన్ కనుక మనం క్లియర్గా గమనిస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నియరెస్ట్ ఎయిర్పోర్ట్ మాత్రం ఖచ్చితంగా పంజాబ్లో ఉంది, అది కూడా అమృత్సర్లో ఉంది అనే విషయాన్ని మాత్రం మనం ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. మరోవైపు మోదీ ప్రభుత్వం కూడా అమెరికాలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చించిన మోదీ ఈ ప్రయత్నాల్లో భారత్ కు ట్రంప్ పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है, लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है. అక్రమ వలసదారుల అంశంలో ట్రంప్ చర్యలకు మోదీ మద్దతు పలకడంతో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల గుర్తింపు, వారిని స్వదేశానికి పంపించే ప్రక్రియ వేగవంతం కానుంది. అమెరికాలో మొత్తం 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్టు అంచనా. వారిలో 7 లక్షలకు పైగా భారతీయులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ట్రంప్ చర్యల కారణంగా వారందరూ కూడా స్వదేశానికి రాక తప్పని పరిస్థితి నెలకొంది.